గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇంతకు ముందు నేను అడిగినట్లుగా బీజేపీ తన మీద పడిన ఈ అపవాదుని, అసెంబ్లీ ఎన్నికల్లో పడిన అపవాదుని కడుక్కోవడానికే ఇంత పకడ్బందీ ప్లాన్ చేసింది అనేది, ఈడీని చాలా ఫాస్ట్గా రంగంలోకి దింపింది అనేది చాలా పెద్ద ఆరోపణ నిన్నటి నుంచి. ఈడీని ఫాస్ట్ లో దింపడానికి మేమెవరండి? మా చేతిలో ఏమున్నది? ఈడీ అనేది, సుప్రీంకోర్టు అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ ఇందులో మా ప్రమేయం ఏముంటుంది చెప్పండి? సంవత్సరంన్నర నుంచి నడుస్తున్న కేసు ఈడీ అనేక సార్లు నోటీస్ ఇష్యూ చేసింది. వారిని ఢిల్లీకి రమ్మన్నది, రావట్లేదు. మరి వచ్చి సోదాలు చేశారు, మరి మొబైల్ ఫోన్లు తీసుకున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇదేమన్నా బీజేపీ డైరెక్షనా? వాళ్ళ ఇవన్నీ ఈ బాడీస్ ఏవైతే ఉన్నాయో, సిబిఐ కానీ, ఈడీలు కానీ, సుప్రీంకోర్టులు కానీ, ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ ఇండిపెండెంట్ బాడీస్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ దాంట్లో బీజేపీ పార్టీ డైరెక్షన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్, ఇట్లాంటి ఎవరు డైరెక్షన్? ఇప్పుడు ఏదైతే అనేక సార్లు సోదాలు చేశారు, వచ్చారు, నోటీస్ ఇష్యూ చేశారు. నిన్న కూడా వారు సుమారు 4 గంటలు సోదా చేశారు. సోదాలు చేసిన తర్వాత సెల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు అనేక సార్లు నోటీస్ ఇవ్వటము, ఒక మహిళ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో వాళ్ళు చేశారు. కవిత గారు కూడా వారు కూడా అపీల్ చేసుకున్నారు. మరి కోర్టుకు రాలే అని చెప్పారు. మరి సరే మహిళ అని ఏ విధంగా చూద్దామని. కానీ కోర్టు ముందల ఎవరు చుట్టం కాదు. అది ఏమంటారంటే సీనియర్ సిటిజన్ ఉండనివ్వండి, మహిళ ఉండనివ్వండి, వృద్ధురాలున్నా ఎవరున్నా కోర్టుకు అటెండ్ చేయాల్సిందే. కాకపోతే అప్పుడు ఏమవుతుంది? సమ్మన్స్ ఇష్యూ అవుతుంది. సమ్మన్స్ ఇష్యూ అయినప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? ఆ క్యాండిడేట్ ఉంటుంది. అక్కడ కవిత ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఎప్పుడైతే చెప్పలేదో వాళ్ళు వస్తారో కంపల్సరీ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేగాని బీజేపీది ఎలాంటిది? ఎందుకంటే కవిత గారే గతంలో అన్నారు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నా, ఎక్కడ ఎన్నికలు జరగబోతున్నా మోడీ కంటే ముందు ఈడీ ఆ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది అని. అది ఎగ్జాక్ట్గా ఆయన రావడానికి ముందు నిన్న మధ్యాహ్నం ఆయన వచ్చినట్టున్నారు. ఈ లోపుగానే ఈడీ వచ్చినట్టుంది గంటల వ్యవధిలో. చూడండి, ఇది మోడీ గారు రావడం అనేది ఎప్పుడో జరిగిన విషయము. మోడీ గారు రావాలంటే మినిమం ఒక 1 వీక్ షెడ్యూల్ ఉంటుందండి. వారు రావడానికి ఏ రాష్ట్రం కానీ ఎక్కడ ప్లేస్ విజిట్ చేయాలని వారు ఆల్రెడీ పర్యటనలో ఉన్నారు. ఈ ప్లానింగ్ అనేది గతంలో ఎప్పుడో జరిగింది. ఆయన షెడ్యూల్లో తిరుగుతున్నారు. ఆయనకి ఏం తెలుసు అండి ఇవన్నీ జరుగుతున్నాయని? ఆయన పొలిటికల్ ప్రచారంలో రోజు పొద్దున సభ, ఈ రోజు మధ్యాహ్నం మరి అట్లయితే మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు, మధ్యాహ్నం మళ్ళీ నాగర్ కర్నూలులో సభ ఉన్నది. సో దానికి దీనికి ఎక్కడ పొందు లేదు. మాకు అసలు ఏం జరుగుతుందో మాకు తెలియదు. మేము ఎలక్షన్ క్యాంపెయిన్ లో ప్రజలను కలిసే ఉద్దేశంలో మాదో వికసిత్ భారత్ అనే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ప్రజా సంకల్ప యాత్ర ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని మేము చేసుకుంటూ పోతున్నాము. అంతేగాని మాకు మా బీఆర్ఎస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, మాకు ఇవన్నీ సంబంధం లేదండి. ఇది గతంలో కూడా ఇందాక రామ్మోహన్ రావు గారు ఏమన్నారంటే డైరెక్షన్ అవన్నీ అంటే, సార్ మేము అట్లా చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు మా గతంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది చేసేటప్పుడు అనేక కోణాల్లో ఇతర రాజకీయ నాయకులను అరెస్ట్ చేయించడము, వాళ్ళ హౌస్ అరెస్ట్ చేయటము, ఇట్లా అనేక కార్యక్రమాలు చేపట్టింది. మరి అప్పుడు పోలీస్ వ్యవస్థను వాడుకుందా? మరి వాడుకుంది. మరి అట్లాగే అనేక కోణాల్లో ఏమంటారంటే స్థానికంగా ఎవరైతే లీడర్లు ఎదుగుతున్నారో ఆ టైంలో వారిని బెదిరించి వాళ్ళ పార్టీలో చేర్చుకోవడానికి అనేక రకంగా మేము మా పార్టీలో చేయమని చెప్పలేదు. లేదా వీళ్ళ ఎంపీలు ఆల్రెడీ వీళ్ళు ప్రభుత్వంలో లేరు. ఆల్రెడీ మొన్న ఓడిపోయిన పార్టీ ఇది వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు కూడా ఇదే కేసులు అటెండ్ చేశారు. బీఆర్ఎస్ పవర్లు ఉన్నప్పుడు అప్పుడు కూడా కవిత గారు కేసులు అటెండ్ చేశారు. సీఎం గారు ఉన్నారు ఆ టైంలో, వాళ్ళ తండ్రి గారు. కానీ అప్పుడు ఆయన కూడా మరి ఆ టైంలో స్పందించాలి కదా. ఒక సీఎం కూతుర్ని ఈ విధంగా మీరు మమ్మల్ని పార్టీని డిఫేమ్ చేస్తున్నారని అనొచ్చు కదా. అప్పుడు ఎందుకు అనలేదు, ఇప్పుడు ఎందుకు అంటున్నారు? అంటే ఇదంతా కుట్రపూరితంగా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రమేయం లేదు. మీరు ఎంత సంబంధం లేదన్నా బీజేపీ మంత్రే ఈ విషయాన్ని మొట్టమొదటిగా కవిత అరెస్ట్ కాబోతుందన్న విషయాన్ని బీజేపీ మంత్రే మాట్లాడారు, బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడారు, ఢిల్లీ ఎమ్మెల్యే మాట్లాడారు. వీళ్ళు